వాణిజ్య పంటైన పొగాకు సంక్షోభం ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు పొగాకు ఉత్పత్తులను ఏ విధంగా నియంత్రించాలన్న నమూనా ఎఫ్సిటిసి ఒప్పందంపై భారత్తో పాటు 176 దేశాలు సంతకాలు చేశాయి. ప్రముఖంగా పొగాకు ఉత్పత్తి చేస్తున్న అమెరికా, అర్జెంటీనా, ఇండోనేషియా, జింబాబ్వే వంటి 10 దేశాలు ఆ ఒప్పందంపై స్పందించలేదు. ఇదిలా ఉండగా త్వరలో సియోల్లో జరగనున్న సిఓపి సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అంతర్జాతీయ పొగాకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. సరైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపి ఆ తర్వాత ఎఫ్సిటిసి మార్గదర్శకాలను అమలు చేయాలని, లేదంటే ఆ ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అంతర్జాతీయ పొగాకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతును రక్షిద్దాం పేరిట ఓ సమావేశం జరిగింది. అంతర్జాతీయ పొగాకు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్, ఇతర ప్రతినిధులతో పాటు పొగాకు బోర్డు ఉపాధ్యక్షుడు బద్రీరెడ్డి, పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ నెలలో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరగనున్న అంతర్జాతీయ పొగాకు సదస్సులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశానుసారం పొగాకు సాగుపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. పొగాకు సేద్యం నుంచి రైతుల్ని దూరం చేసే కుట్ర జరుగుతూ ఉండటం పట్ల రైతు సంఘాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే రీతిలో ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకోబోతున్న దృష్ట్యా వాటిని తిప్పికొట్టాలని యాంటోనీ పిలుపునిచ్చారు. ఆ నిర్ణయాలేవీ తమకు ఆమోదయోగ్యంగా లేవని రైతు సంఘాల నేతలు ఆక్షేపించారు. ఈ సీఎంలో జరగబోయే సమావేశంలో పొగాకును నియంత్రించడానికి, రైతులను వ్యవసాయం నుంచి వెళ్లగొట్టే విధంగా, పొగాకుని పండించడానికి ప్రోత్సాహకమే కాకుండా నష్టపరిచే విధంగా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వాటికి మన రైతులు సానుకూలంగా ఉన్నారు. దాంట్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి 1780 మెజర్స్ లో. పొగాకు పరిశ్రమలోనూ వ్యవసాయ కార్మికులకి ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చూపించాలి, ప్రత్యామ్నాయ పంటలు చూపించాలి అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది. కానీ ఆ దిశగా ఈ ప్రభుత్వాలు పనిచేయకుండా రేపు సిఓపి 5 లో పొగాకుని కంట్రోల్ చేసే విధానాలు రూపొందించబోతున్నారు. దాని మీద మన భారతీయ రైతులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆల్ ఓవర్ ద ప్లేసెస్ రైతులు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఒక క్రమేణా తగ్గించేటటువంటి ప్రక్రియ చేయాలి. ఎఫ్సిటిసికి ఎవరూ మనం ప్రతికూలం కాదండి, అందరూ అనుకూలమే. ఎఫ్సిటిసిలో పొగ తగ్గించడానికి అందరూ మనం కృషి చేయాలని చెప్పి ఫార్మర్స్ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇది తగ్గించే ముందుగా ఎఫ్సిటిసిలో పొందుపరిచినటువంటి నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయాలు చూయించి రైతులకి అప్పుడే పొగాకును నిషేధించేటటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి ముఖ్యంగా చెప్పడం జరిగిందంటే, దేశంలో పొగాకు రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా 3,60,00,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా పొగాకు పంట పండిస్తున్నారు. ఏటా 750 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అవుతోంది. దీన్ని 250 మెట్రిక్ టన్నులకు తగ్గించాలన్న యోచనలో ఉన్నారు. అయితే దీనికి తాము వ్యతిరేకం కాదంటూ సరైన ప్రత్యామ్నాయం చూపి తగ్గింపుకు పూనుకోవాలంటున్నారు రైతులు. ఉండే ఖర్చులకి, ఉండే ప్రకృతి వైపరీత్యాలకి గిట్టుబాటు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేటివ్ వేరే పంట వేసుకున్నామంటే కరెక్ట్ ఆల్టర్నేటివ్ పంటలు, వర్షాధారం లేవు, మాకు ప్రాజెక్టులు ఏం లేవు. మామూలుగా ఓన్లీ వర్షాధార పంటలే 15,000 ఉండాలండి. అదే పంట వేస్తా ఉన్నారు. ఆల్టర్నేట్ లేదు, దానివల్ల వేస్తాం. ఆల్టర్నేట్ ఉంటే వేరే పంట వల్ల. సరైన ప్రత్యామ్నాయం కోసం పొగాకు రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అంతర్జాతీయ పొగాకు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో సేద్య రంగం ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో పొగాకు సాగు భారమైన ప్రత్యామ్నాయం లేకే కొనసాగుతున్నామంటున్నారు రైతులు. దీర్ఘకాలికంగా దాని గురించి ఆలోచించి ఆల్టర్నేటివ్ చూపించడంతో పాటుగా ఈ పంటని వేరే రకాలుగా ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి వనరులని, మార్గాలను కూడా అన్వేషించమని చెప్పి మేము ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో 1.5 లక్షల హెక్టార్లలో పొగాకు సాగవుతోంది. 2012-13లో 170 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కోసం కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒకేసారి పొగాకు నిషేధం అంటే రైతుల మెడపై కత్తి పెట్టినట్లే అవుతుంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజమండ్రి కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. పొగాకు సాగయ్యే ప్రాంతాల్లో సిటీఆర్ఐ, ఆచార్య ఇంజనీరింగ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తే మళ్లేందుకు సిద్దమని, అందుకోసం సర్కార్పై ఒత్తిడి చేస్తామని పొగాకు బోర్డు స్పష్టం చేసింది. రాష్ట్రంలో వర్జీనియా పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా చేస్తున్న సిఫార్సులేవి రైతుల్ని సంతృప్తి పరచలేకపోతున్నాయి. నీలం తుపాను